ఈ అర్బన్ నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపుతారంట ఇగ. వాళ్ళ దృష్టిలో అర్బన్ నక్సల్స్ అంటే ప్రశ్నించేవాళ్ళు ఇంక అంతే ఏం లేదు. ఇక మాంసులను ఏరివేస్తుండ్రు కదా! ఇక మా ఎన్‌కౌంటర్‌లతోటి లేకపోతే లొంగుబాట్లు అనుకోండి ఏదైనా గాని. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్‌లకు రంగం సిద్ధం చేస్తున్నట. అనుకూలంగా ఎవరు అనుకూలంగా మాట్లాడితే ఇంక వాళ్ళకే తెలపాలి మనకి. ఇక వాళ్ళను వాళ్ళ ఉద్యమాన్ని అయిపోయింది. మీ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఆపరేషన్ కగారుకు సంబంధించి అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నా అర్బన్ నక్సల్స్ అంటే ఇంక ఇప్పుడు వచ్చి జనజీవన స్రవంతిలో కలవంటుర్రు వాళ్ళను. ఇక్కడ వచ్చి సైలెంట్‌గా ఉండాలనా? ఇక చేతులు కట్టుకొని ఇంకేం మాట్లాడొద్దా? రేపు వాళ్ళు మాట్లాడినా గాని మళ్ళా అర్బన్ నక్సలైట్లు. ఏందో కేంద్రమే ఆలోచన చేయాలి. అందుకే నేనేమంటున్నానంటే ఎవ్వరు అనుకోని కావాలని నక్సలైట్లుగా మారరు. ఎవరికి పోతదండి? అందరిని ఇడిచిపెట్టి పోవాల్సిన అవసరం ఏముంటది? అందుకే మీరు కూడా అభివృద్ధి చేయండి. విద్య, వైద్యంపై దృష్టి పెట్టి వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టించండి. అద్భుతంగా వాళ్ళకు అన్ని వసతులు కల్పించండి. ఇప్పుడు నగరాలలో లేకపోతే పట్టణాలలో ఎట్లయితే ప్రజలు జీవిస్తున్నారో అడవులలో కూడా అట్లా జీవిస్తే మంచిదే కదా! అదేవిధంగా అడవులకు సంబంధించి కాపాడితే మంచిదే కదా! ప్రభుత్వాన్ని కోరేది గదే. ఇక మీరు ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అవి అంటే ఇంక ఎవరేం చేస్తారో ఎవరేం చేయలేరు ఇక. ప్రశ్నించకుండా ఉండాలని చెప్తున్నారు గతే మీరిక.